అందరికీ నమస్కారం అండి. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణ అంతటా పండుగ వాతావరణం కనిపిస్తుంది. అమ్మవారి బోనాలు సందడే కదా. ఈరోజు మన వ్లాగ్లో మా ఇంటి దగ్గర జరిగిన బోనాలు, ఆ తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో జరిగిన వేడుకలు, ఇంకా మరెన్నో వైభవంగా జరిగిన అమ్మవారి ఊరేగింపు విశేషాలని మీతో పంచుకోబోతున్నాను. ఈ వీడియోని చివరిదాకా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ ద్వారా అయితే నాకు చెప్పేసేయండి. పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైన బోనాన్ని సిద్ధం చేయడం మొదలుపెట్టాం. అమ్మవారికి పసుపు, కుంకుమ, వేపాకులు పెట్టి బోనాన్ని అలంకరిస్తుంటే ఆ అనుభూతి వేరు. అమ్మవారి బోనం అయితే అలంకరించేసి అయితే పక్కకు పెట్టేసామన్నమాట. దీపం గిట పెట్టేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ అయితే చేస్తున్నాము. అమ్మవారికి అయితే మేము 12 లోపే అమ్మవారికి బోనం సమర్పిద్దాం అనుకున్నాము. కాకపోతే మా పెద్దాడపడుచు వాళ్ళకి కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా గ్యాప్లో అయితే మేము ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంకా వంట వచ్చేసి ఏం చేశానంటే నేను చికెన్ చేశానమాట. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ చేసింది చికెను. అయితే మేము సాటర్డే రోజు నైటే అయితే పూరీలు చేసుకున్నాము. కాకపోతే ఆ వీడియో అనేది తీయలేదు నేను. అంటే చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంకా ఓపిక కూడా లేకుండే. అప్పటికే కొంచెము ఇంట్లో అంతా సర్దుకొని చేసి అలసిపోయాం కదా. ఇంకా అందుకే ఆ టైంలో ఎందుకో వీడియో తీయలేదు, గుర్తు కూడా రాలేదనమాట. ఇంకా చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి వీడియో తీయలేదు. ఇంకా మేమైతే ఆ చికెన్లోకి మనకు పూరి అయితే బెస్ట్ కాంబినేషన్ అనమాట. అందుకే పూరి చికెన్ అయితే చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బగారా రైస్ అయితే వేస్తున్నా. నార్మల్గా అయితే వైట్ రైస్ మా ఇంట్లో పండుగలు వచ్చిందనుకోండి, వైట్ పెద్ద ఎవరు ఇష్టపడరు, బగారాని బాగా ఇష్టపడతారనమాట. అందుకే నేనైతే బగారా రైస్ అయితే చేసేసాను. ఇంకా మనకి ఆఫ్టర్నూన్కి నైట్కి కూడా కావాలి కదా, అందుకని ఒకేసారి అయితే కొంచెం ఎక్స్ట్రానే చేస్తాను అనమాట నేను. ఇంకా మన వంట అయ్యేలోపు మా పెద్దాడపడుచు వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఇంకా మా చిన్నాడపడుచు కూడా కాల్ చేసి బోనం తీస్తున్నాము రండి, ఇంకా ఆఫ్టర్నూన్ కూడా అయిపోయింది అని చెప్పేసి మాకైతే కాల్ చేశారు. ఇంకా మేము ఇక్కడ వంట చేస్తూనే ఒక సైడ్ మేమందరం అయితే రెడీ అయిపోయాము. ఫైనల్గా అయితే బగారా రైసు, చికెను, అలాగే పూరీలు కూడా అయిపోయాయి అనమాట. రెడీ అనమాట వంట అయితే. ఇంకా మేము కూడా రెడీ అయిపోయి మా చిన్నాడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మా ఇక్కడ ఉన్నారు కదా మా చిన్నాడపడుచుని గుర్తుపడతారు మీరందరూ. నేను చాలాసార్లు షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను మా ఆడపడుచుతో. అలాగే మా ఆడపడుచు అయితే 3 బోనాలు అయితే చేశారు అనమాట. ఒకటి వేయికండ్ల బోనం, ఇంకొకటి పసుపుతో కుంకుమతో, అక్కడ 3 బోనాలు కనిపిస్తున్నాయి కదా, ఇంకా 3 బోనాలు అయితే చేశారనమాట. మా చిన్నాడపడుచు వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుందన్నమాట అమ్మవారి టెంపుల్. 3 గుళ్ళు ఉంటాయన్నమాట. చాలా బాగుంటుంది అక్కడ టెంపుల్ అయితే. మేము ఉండే దగ్గర అయితే ఒక్కటే టెంపుల్ ఉంటుంది అమ్మవారిది, పోషమ్మది. కానీ ఇక్కడ 3 ఉన్నాయన్నమాట. చూడండి 3 గుళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడ వరకు ప్లేస్ కూడా చాలా పెద్దగా బాగుంటుంది టెంపుల్. మంచిగా బోనాలు అయితే చాలా బాగా జరుగుతాయి ఇక్కడ కూడా. అంటే ఒకటే కాలనీ, కాకపోతే కొంచెం ½ కిలోమీటర్ అటు ఇటు ఉంటాం మేమందరం కలిసి. ఇంకా మా రెండో ఆడపడుచు వాళ్ళ కూతురు, మా పెద్ద కోడలని చెప్పాను నేను చాలా వీడియోస్లో, అలాగే షార్ట్ వీడియో బ్లాగ్లో కూడా చెప్పానన్నమాట. ఇంకా తను కూడా ఒకటి ఇంట్లోకి, ఇంకొకటి అమ్మవారికి బోనం అయితే 2 బోనాలు అయితే తీశారు వాళ్ళు కూడా. ఇంకా మా ఆడపడుచు వాళ్ళు, మా కోడలు వాళ్ళు కూడా అమ్మవారికి బోనం అయితే సమర్పించేశారు. అక్కడి నుంచి అయితే అందరం కలిసి మళ్ళీ మా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. చూడండి ఇక్కడ నేను, మా వారు, మా చిన్న బాబు అయితే మొక్కుకుంటున్నాము. వాడు చూడండి మమ్మల్ని చూసి వాడు కూడా సేమ్ అలాగే మొక్కుతున్నాడు. నేను కూడా ఫస్ట్ టైం అయితే 2 బోనాలండి. ఒకటి ఇంట్లోకి, ఒకటి బయట అమ్మవారికి అనమాట టెంపుల్కి. ఇంట్లో ఒక 3-4 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము ఇంట్లో అమ్మవారికి కూడా బోనం తీద్దాము అని. కాకపోతే అసలు నాకు కుదరలేదన్నమాట. ఇంకా ఈసారి ఎలాగైనా సరే తీద్దాము అని చెప్పేసి 2 బోనాలు అయితే చేశాము. ఒకటి పసుపుతో, ఇంకొకటి కుంకుమతో బోనం అయితే చేసామన్నమాట. బోనం దగ్గర అయితే గుమ్మడికాయ అయితే దిష్టి తీయాలి ఫస్ట్. ఇంకా లోపల అమ్మవారికి అయితే మేము దిష్టి తీసేసి, ఇంకా గుమ్మానికి కూడా దిష్టి తీసేసి, ఇక్కడ మా వారైతే గుమ్మడికాయ అయితే కొడుతున్నారు చూడండి. ఇంకా గుమ్మడికాయ కొట్టేసి వెంటనే పసుపు కుంకుమ అయితే వేసుకోవాలి. పసుపు కుంకుమ వేసుకోగానే వెంటనే ఇంకా మా వారు కొబ్బరికాయ కూడా కొట్టారండి. ఇంకా కొబ్బరికాయ, ఇంకా నిమ్మకాయ కూడా కట్ చేసి, ఇంకా అక్కడ పసుపు కుంకుమ వేసి అమ్మవారికి బోనంకి దిష్టి, అలాగే మన గుమ్మానికి కూడా దిష్టి తీయడం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
ఫస్ట్ ఇంట్లో అమ్మవారి బోనం అని చెప్పాను కదా, ఫస్ట్ అయితే బయటికి తీసుకొచ్చి గుమ్మం దగ్గరికి, ఇంకా మా పాపకైతే మా వారు బోనం అయితే ఎత్తారు చూడండి. ఇది ఇంట్లో బోనం అనమాట. నా చిన్న బోనం అయితే చేసాము ఫస్ట్ ఇంట్లోకైతే. ఇంకా మా పాపకు బోనం ఎత్తి ఇంకా మనము వాటర్ పోసి అమ్మవారికి వేపాకుతో ఇంకా మొక్కుకోవాలి. ఇంకా నేను మా వారు ఇక్కడైతే మొక్కుకొని ఇంకా ఇంట్లోకైతే తీసుకెళ్ళి ఇంట్లో అమ్మవారికి ఆకు పెట్టి, ఇంకా ఆ ఆకులో అయితే మనము టెంపుల్లో కాక మనం గుడిలో ఎలా నైవేద్యం ఎక్కిస్తామో సేమ్ అలాగే ఇంకా మనం బోనం కుండల నుంచి కొంచెం అన్నం తీసి అది మనం బోనం అన్నం నైవేద్యంగా అమ్మవారికి అయితే ఎక్కియాలన్నమాట. సేమ్ అలాగే అయితే మా ఆడపడుచు చెప్తుంటే మేము ఇంట్లోనే అలా ఎక్కించాము. ఫస్ట్ టైం కదా, మాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉండే అనమాట. కానీ ఇంట్లో అమ్మవారికి కూడా చాలా మంచిగా బోనం అయితే సమర్పించుకున్నాము. ఇంకా ఆ చిన్న గురిగిలో వచ్చేసి పెరుగు ఇంకా బెల్లం వాటర్ అనమాట. ఇంట్లో అమ్మవారికి అయితే నైవేద్యం ఎక్కించేసాం కదా, ఇంకా నెక్స్ట్ అయితే టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా నేను ఇక్కడ అయితే బోనం దగ్గర కొబ్బరికాయ కూడా కొట్టేశాను అనమాట. కొబ్బరికాయ అలాగే టెంపుల్కి వెళ్ళేటప్పుడు మాత్రం పసుపు కుంకుమ నిమ్మకాయలు అగరబత్తులు అయితే కంపల్సరీ కావాలన్నమాట. ఇవి తీసుకొని వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి. ఇంకా మా వారు కూడా ఇంకా బోనం తీసుకొని బయటకి అయితే వెళ్తున్నారు చూడండి. ఇంకా బోనం తీసుకొని వెళ్ళేసి ఇంకా మా పాపకైతే బోనం ఎత్తారనమాట. కొంచెం ఏమైందంటే ఇలా బోనం ఎత్తేటప్పుడు కొంచెం వంకరగా ఎత్తేసరికి ఆయిల్ అయితే ఇలా సైడ్కి అయితే పడిందనమాట ముందుకు. ఇంకా కొంచెం చున్ని మీద కూడా పడిందనమాట. ఇంకా మేము వాటర్ పోసి అమ్మవారిని మొక్కుకొని ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే టెంపుల్కి బయలుదేరిపోయాము. ఇంటి దగ్గర నుంచి అయితే 20-25 అడుగులు వేస్తే మనకు టెంపుల్ అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా దగ్గరే ఉంటుంది టెంపుల్, పెద్దగా లాంగ్ అయితే ఉండదు. ఇంకా మా రెండో ఆడపడుచు వాళ్ళ కోడలు అంటే మా కూతురు సోని అని చెప్తాను కదా, ఇంకా వాళ్ళది ఇంకా మాది 2 బోనాలు అయితే వెళ్ళాయి అన్నమాట. ఇక బోనం ఎత్తుకొని నైవేద్యం సమర్పించడానికి అయితే ఊరేగింపుగా గుడికి అయితే బయలుదేరిపోయాము. మేము పోయేసరికి అయితే చుట్టుపక్కల జనాలు అయితే బాగా నిండిపోయారనమాట. ఇంత లేట్ అయిపోయింది కదా, పబ్లిక్ ఉంటారా అనుకున్నా నేను, కానీ చాలామంది ఉన్నారు. మేము పోయేసరికి మొత్తం గుడి అయితే ప్యాక్ అయిపోయింది. చాలామంది భక్తులు అయితే వచ్చారనమాట. అప్పుడే ఇంకా చాలామంది ఉన్నారు మేము పోయేసరికి. ఇంకా కానీ అమ్మవారి దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది మాకైతే. ఇంకా మేము లోపల వెళ్ళేసరికి ప్రదక్షిణలు ఇలా చేసుకుంటూ ఇలా వచ్చేసరికి స్టార్టింగ్లో అయితే జామ్ అయిపోతున్నారనమాట. ఎప్పుడైనా బయట నుంచి ఇస్తారనమాట, ఎప్పుడైనా బయట నుంచే ప్రదక్షిణలు చేస్తాము, కానీ ఈసారి ఏంటో లోపల నుంచి ఇచ్చారనమాట. ఇంకా ఇక్కడైతే అమ్మవారికి అయితే నైవేద్యం సమర్పించుకొని ఇంకా మేమైతే లోపల అమ్మవారి గుడి లోపలికి గర్భగుడిలోకి వెళ్ళి ఇంకా అమ్మవారిని అయితే మంచిగా దర్శనం చేసుకున్నాము. ఇంకా మేము తీసుకెళ్ళిన పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకెళ్ళి అమ్మవారికి అక్కడే అగరబత్తి ముట్టించేసి ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టి వచ్చామన్నమాట. ఇంకా అసలైన ఘట్టం అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. అదేంటంటే నెక్స్ట్ డే అమ్మవారిని ఊరేగింపు అనమాట. ఇంకా ఇక్కడ చూడండి పోతరాజుల విన్యాసాలు బొబ్బబ్బా మామూలుగా లేవన్నమాట. చూస్తే కన్నుల పండుగలా జరిగిందనమాట. ఇంకా అమ్మవారి ఊరేగింపు ఇంకొక లెవెల్. అమ్మవారి ఊరేగింపులో ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడికి ఎప్పుడు వస్తారా ఎప్పుడెప్పుడు వస్తారా అని చూస్తున్నాం అనమాట. అంతలోపే అమ్మవారు కూడా వచ్చేసారనమాట. ఇంకా మేము వాటర్ తీసుకొని కొబ్బరికాయ తీసుకొని అయితే అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరిపోయాము. చూడండి మేము పోయేసరికి ఇంకా మొత్తం అక్కడ ఆ లైటింగ్ మధ్యలో అమ్మవారు చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు. ఒక సైడ్ డీజే, ఒక సైడ్ పోతరాజుల డ్యాన్స్ మామూలుగా లేదు. ఇంకా మేము అమ్మవారికి అక్కడ వాటర్ పోసి కొబ్బరికాయ కొట్టేసి మొక్కుకున్నాము. ఇంకా ఆలోపే అయితే మా వారికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఇంకా శాలువ కూడా కప్పారనమాట. ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా అక్కడ నుంచి అయితే అమ్మవారు మళ్ళీ బయలుదేరిపోయారు. మా కాలనీలో బోనాలు సెలబ్రేషను అలాగే అమ్మవారి ఊరేగింపు చాలా వైభవంగా కన్నుల పండుగలా జరిగిందనమాట. అలాగే మీ సైడ్ బోనాల పండుగ ఎలా జరిగింది, మీరు ఎలా జరుపుకున్నారు అనేది నాకైతే కామెంట్ ద్వారా చెప్పేసేయండి. చివరి దాకా చూసారు, ఎలా ఉందో కూడా కామెంట్ చేసేయండి. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు నచ్చితే గనక మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను.